నమస్కారం, నా పేరు రజిత. బీటీవీ టీవీ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విధి నిర్వహణలో ప్రాణాలు సహితం లెక్క చేయకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడిన అమర పోలీసులకు నివాళులర్పించిన మంత్రి హరీష్ రావు. కొత్త పేరుతో జోరుగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాలతో భారీగా నష్టపోయిన రైతులు. గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. కలవరి మినిస్ట్రీస్లో ముగిసిన 50 రోజుల ఉపవాస దీక్షలు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు. తిరుపతి జిల్లా పుత్తూరు గాలి భానుప్రకాష్ కి అడుగడుగున ఘన స్వాగతం. జగ్గంపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానిక ప్రెస్ క్లబ్లో బీసీ సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు. దళిత ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడం సరికాదు ఎంఆర్పీఎస్. మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్కే 143 ఏ ప్యూర్ లవ్ స్టోరీ చిత్రం. మదనపల్లి పట్టణంలో కంటి చూపు కాంటాక్ట్ ఆపరేషన్లు పునఃప్రారంభం. డాక్టర్ ప్రసాద్ రాజ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్. మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ ప్రవేశాలకై ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. బియ్యం హోంను సందర్శించిన ఎమ్మెల్యే సుధిరెడ్డి. విధి నిర్వహణలో ప్రాణాలు సహితం లెక్క చేయకుండా దేశం కోసం, దేశ ప్రజలకు ప్రాణాలర్పించిన అమర పోలీస్ అమరులకు మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన నిర్వహించే పోలీస్ సంస్కరణ దినోత్సవంలో భాగంగా సిద్దిపేట పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్తూపం వద్ద అమర పోలీసులకు నివాళులర్పించారు. సభకు నమస్కారం. 63వ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1 బీఎస్ఎఫ్ మొదలగు ప్రాంతాల నుంచి దాదాపు 264 మంది హోంగార్డ్ ఆఫీసర్. అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు, మరొక అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ అధికారులు, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన మనందరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే 1900 అక్టోబర్ 21న ఎస్ఐ కరీం సింగ్ మరియు ఒక 20 మంది జవాన్లు లడాక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చడం జరిగింది. ఆ సందర్భంగా మరి 10 మంది ఎవరైతే చనిపోయారో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాన్ని
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని అక్టోబర్ 21వ తేదీన జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మనం దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులను వారిని స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసులు అంటే ఎవరో కాదు, వారు మనలో భాగమే. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ప్రజాసేవకు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ అన్నీ కూడా కాపాడడం కోసం కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన తెలంగాణలో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని టీపీసీసీ నేత కృష్ణారావు అన్నారు. ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర రాహుల్ గాంధీ పూర్తి చేశారని టీపీసీసీ నేత కృష్ణారావు అన్నారు. ఈ నెల 23 నుంచి నవంబర్ 6 వరకు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉంటుందని, అందులో మన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొనాలని తెలిపారు. పేదల పక్షానే ఉంటుంది. ఎప్పటి కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నది. ఇందిరమ్మ ఇళ్ళనే అనుకోండి, ఇవాళ చూడండి మేము కొరుట్లనే చూడండి 4000 ఇల్లు ఇచ్చినాము ఇందిరమ్మ ఇల్లు. కానీ ఈ తెరాస ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎన్ని ఇల్లు ఇచ్చిందో ప్రజలు గ్రహించాలి. మేము ఎప్పటికి కూడా పేదల పక్షాన, పేద ప్రజల పక్షాన కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా పేదల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ రాహుల్ గాంధీ జోడో యాత్రని మన కొరుట్ల నియోజకవర్గం పక్షాన మనం అందరం పాల్గొని విజయవంతం చేద్దామని మేము కోరడం జరుగుతుంది. కొరుట్ల ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా విజయవంతం చేసి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశాభావం చూస్తూ నమస్కారం చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి పాదయాత్ర భారత్ జోడో ఏదైతే ఉన్నదో దేశంలోని సమైక్యంగా ఉండాలి, దేశం కోసం ఇవాళ ఏదైతే స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, దీనిలో ముఖ్యంగా ఏంటంటే ముగ్గురు ప్రధానులకు మనవడైనటువంటి రాజీవ్ గాంధీ కొడుకైనటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ. చాలా మంది అనుకుంటారు పాదయాత్ర ఏంటి అని. పాదయాత్ర నడుస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఎక్కడైనా అంటే ఇప్పటికీ 1000 కిలోమీటర్ల పైన పూర్తి చేసుకోవడం జరిగింది. 3 రాష్ట్రాలు పూర్తి అయినాయి. 4వ రాష్ట్రంలో అడుగుడినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ 23వ తారీఖు నాడు మన తెలంగాణలో అడుగుడుతున్న సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి ఘన స్వాగతం పలకాలని, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పాదయాత్రలో, యువ నాయకులు అందరూ కూడా పాదయాత్రలో మనం పాల్గొనాలి. ఎందుకంటే మన తెలంగాణలో 16 రోజుల పాదయాత్ర ఉంది. 16 రోజులలో 4 రోజులు రెస్ట్ పోతూ 12 రోజుల పాదయాత్ర ఉంది. కాబట్టి 375 కిలోమీటర్లు మన తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారికి సంఘీభావం తెలపాలి. ముఖ్యంగా ఏదైతే దేశం సమైక్యత కోసం పోరాటం చేస్తుందో, స్వతంత్రం ఎలా తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఇవాళ దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర అనేది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ కూడా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా మనం అందరం కూడా ఏదైతే అధిక ధరలు పేదోళ్లను
ఏదైతే పేదలను నడివిరుస్తున్నటువంటి ఏది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ బాండ్ వాయిద్యాల మధ్య మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికిన గొల్లంపల్లి గ్రామస్తులు. మీకోసం మీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గాలి భానుప్రకాష్ తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నేడు గొల్లపల్లి రామకృష్ణాపురం గ్రామాల్లో మీకోసం మీ తెలుగుదేశం కార్యక్రమంలో బాదుడే బాదుడు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న గాలి భానుప్రకాష్. ఈ సందర్భంగా నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తుందని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని తెలిపారు. వారి పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పారు. ముందుకురా ఇంటికి తిరుగుతూ ఉన్నాం. వాళ్ళ యోగక్షేమాలు కలుపుకుందామని పోతుంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బాధలు వెలుగుచ్చుకుంటా ఉన్నారు. ఏందయ్యా ప్రభుత్వం అయితే మీకు అదిచ్చాం ఇదిచ్చాం అని చెప్పేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు, మీకేం రాలేదా అంటే ఏమొచ్చింది, అసలు మా బతుకులు చూడండి, మా పరిస్థితి చూడండి, ముందు ఉన్న బురద చూడండి, ముందు ఉన్న కాలువలు చూడండి, రోడ్లు చూడండి, లైట్లు చూడండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూపిస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి చెప్పొచ్చు డెవలప్మెంట్ శూన్యం, ఏ ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవు. అంటే ప్రజల్ని వదిలేసేసి అంతా కూడా వీళ్ళు ఆదాయం మీద పడ్డారు. ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఎట్లా అయిపోవాలా, కోటీశ్వరులు అయితే కూడా కాదు, వేల కోట్లు పడగలుద్దామని చెప్పి ఒకరికొకరు పోటీ పడి దోపిడీ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకి కాంపిటీషన్. నువ్వు 100 సంపాదించావు, 200 సంపాదించావు, నువ్వు 200 సంపాదించావు, నీ 300 సంపాదిస్తాను దొరడం తెప్పితే ఎక్కడ కూడా ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవు. మట్టి, ఇసుక, గుల్ల ప్రతి ఒక్కరిని కూడా ఇష్టానుసారంగా దోచుకొని పోతున్నారు. తమిళనాడు తరలిస్తున్నారు, అంతా ప్రజలు గమనిస్తున్నారు. అంత ఎవరు అమాయకులు ఎవరు లేరు. ఖచ్చితంగా మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పాలన చిరంగీతం పాడతారు. మీరు వేచుకోనండి. దమ్ముంటే, మీకు అంత నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మీరు అంత గొప్ప పాలన చేశారని చెప్పి నమ్మకం ఉంటే ఎలక్షన్లు పాల్పడి చేయండి. ఇప్పుడే చెప్పండి ఏముంది మీ చేతిలో పని. ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము అసెంబ్లీలో రద్దు చేస్తున్నాం, ఎన్ని ఎలక్షన్ పోతున్నాం చెప్పండి. మీ ధైర్యం, మీ సేవ దాన్ని బట్టి అర్థమైపోతాయి. మీకు నమ్మకం లేదు కాబట్టి బూతులకి చేసే పని చెప్పుకోలేక బూతులు మాట్లాడే ప్రభుత్వం ఏంటంటే ఇదే. ఎప్పుడు బూతులు మాట్లాడతాం మనం చేసే చెప్పుకోలేనప్పుడే బూతులు మాట్లాడతాం. అది వీళ్ళ దుస్థితి. చెప్పేదానికి ఏమి లేదు కాబట్టి నువ్వు అది ఇది అని చెప్పి ఊరికే అంటే చెప్పుకో అంటే అసలుకి ముఖ్యమంత్రి, మంత్రి ఆ స్థాయిని మరిచి అంటే చాలా నీచంగా ఘోరాతిఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళ బుద్ధి ఏంటి అనేది. దీనికన్నా వేరే చెప్పక్కర్లే. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మరేష్ మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాల్లో బీసీ సంఘ నేతలు అధ్యక్షులు ఈ నెల 27వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొంటారని, అలాగే ఏపీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొంటారని, బీసీ సామాజిక వర్గం అందరూ తప్పకుండా ఈ సభను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ యువజన విభాగం అశోక్ కుమార్, తిరువురు నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు బత్తుల వెంకట నరసయ్య, మైలవరం మండల బీసీ సంఘం అధ్యక్షులు ఒరుసు రవి, మైలవరం నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు బెరెంగుల నాని, బీసీ సంఘం విభాగాలకు చెందిన ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే ప్రవేశపెట్టి పార్లమెంట్ అది పాస్ అయ్యే వరకు కూడా మన ప్రధానమంత్రి గారు దానికి కోఆపరేట్ చేయాలనేసి కోరుతున్నాను. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా బీసీలందరూ కూడా ఒకతాటిగా నిలబడి పార్టీలకు అతీతంగా దీనికి వర్క్ చేస్తూ మన ఎక్కువ మంది మన బీసీ మెంబర్స్ని ఒక వార్డు మెంబర్లుగా కానీ, ఒక సర్పంచ్లుగా కానీ, ఒక ఎమ్మెల్యేలు కానీ ఆ విధంగా మనం పోటీ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మన వాళ్ళని మనం కల్పించుకోవాలి. అలాగే ఒక పార్టీ ఓటు వేసుకునే మనం వేసే స్థాయి నుండి ఓటు మనం వేయించుకునే స్థాయి వరకు మన బీసీలందరూ ఎదగాలి. ఎదిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కానీ మనకి లేరు. అంతా కూడా మనల్ని పరిపాలించేది ఒక
ఓసీ మంత్రులే ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తున్నారు. కాబట్టి మనం కూడా బీసీలంతా ఏకతాటిగా నిలబడి రాబోయే ఎన్నికల్లో కూడా మనం ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర కేంద్ర అన్ని స్థాయిల్లో కూడా పోటీ చేసి మన బీసీలని ఎక్కువ మందిని మనం కల్పించుకొని ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసుకునే స్థాయికి బీసీలంతా కలిసి ఉండాలనేసి దీనికి అందరూ కూడా కలిసికట్టుగా వర్క్ చేయాలని నేను కోరుతున్నాను. మైలవరం ఇక్కడ ప్రెస్ క్లబ్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ ఎన్ మారేష్. నేను బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి గారు ఇటీవలే రాష్ట్ర కార్యదర్శిగా తన్నీరు రామాంజనేయులు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డైరంగుల నాని గారికి యోజన విభాగం, అశోక్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం 26 జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గంతో బలోపేతం అవుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా మరి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గౌరవ అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ మంత్రులు, స్పీకరు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మైలవరం నియోజకవర్గం నుంచి కూడా బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున బీసీల ఆత్మగౌరవ సభకు హాజరయ్యి సభను జయప్రదం చేయాలని చెప్పేసి ముందుగా కోరుతూ, ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా కానీ ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఉన్న ప్రజలకే రాజ్యాంగ ఫలాలు అందాల. మరి వాళ్ళ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉంది. రాజకీయాల్లో కూడా వీళ్ళకి సముచిత స్థానం అనేది ఇవ్వడం లేదు. కాబట్టే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలకి న్యాయం జరుగుద్ది అనేటువంటి ఏకైక లక్ష్యంతో మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత 40 సంవత్సరాలుగా పార్లమెంట్లో అనేక వందల సార్లు ధర్నాలు నిర్వహించడం, మరి దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమంత్రులు కలిసి బీసీ బిల్లుకు మద్దతు కూడగడుతున్నారు. ఏంటి బీసీ బిల్లు? బీసీ బిల్లు రావడం వల్ల బీసీలకు ఒరిగేది ఏంటంటే, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీలకి ఏ విధంగా అయితే రాజకీయ రిజర్వేషన్లు వచ్చి, ఉదాహరణకి మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు తిరువూరు కానీ, నందిగామ కానీ, పామర్ కానీ వాళ్ళకి కేటాయించబడ్డాయి. ఏ పార్టీలైనా సరే మరి ఆ సీట్లలో ఎస్సీలకి కేటాయించాల్సిందే. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీ బిల్లు పాస్ అయ్యి చట్టసభలలో బీసీలకి 50% రిజర్వేషన్లు కల్పించినప్పుడు బీసీలకంటూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ స్థానాలు కేటాయించబడతాయి. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీలో ప్రవేశాలకై ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. రెండో విడత డిగ్రీలో ప్రవేశాలకై రోజు నుండి 24/10/2022 తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి గార్ల విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ నెల 28/10/2022 నుంచి 31/10/2022 వరకు విద్యార్థులు ఆప్షన్ పెట్టుకోవాలని తెలిపారు. నవంబర్ 3వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి కళాశాలను ఎంపిక చేసుకోవాలని, విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు సకల సౌకర్యాలు అందించి వారి భవిష్యత్తుకు అండగా ఉంటామని, కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించి విద్యార్థులకు ఉన్నత స్థితిని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని, అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి విద్యావసతి, విద్యా దీవెన వస్తుందని, విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఉందని, భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. పీజీ కోర్సులు కూడా ఈ సంవత్సరం నుండి మొదలవుతాయని తెలిపారు. ప్రస్తుతం ఎంకామ్, ఎంఏ, ఎకనామిక్స్ కోర్సులు ఉన్నాయని, మిగతా కోర్సులకు గాను ప్రభుత్వానికి లేఖ రాశామని, అవి కూడా అనుమతి రాగానే మొదలు పెడతామని తెలిపారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు మనకు 72 పోస్టులు శాంక్షన్ ఉన్నాయి. టీచింగ్ స్టాఫ్ 72 పోస్టులు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనకు అవన్నీ కూడా ఎయిడెడ్ 606061 అనేటటువంటి హెడ్ కింద ఉన్నాయి. దాన్ని మనం ఏమవుతుంది 1011 అనేటటువంటి హెడ్ అంటే గవర్నమెంట్ హెడ్ కిందకి రావాలని చెప్పి నేను కమిషనర్ గారికి లెటర్ పెట్టినాను. ఆ దగ్గరలోనే వస్తుంది అది. దానికి సంబంధించి వచ్చిన తర్వాత మనకి ఎన్ని పోస్టులు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ క్లాసెస్ని బట్టి వస్తాయి మనకు. దీని ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఆ పోస్టుల్లో ప్రజెంట్ ఏమంటే రన్ చేసుకునేదానికి
క్వాలిఫికేషన్ ఉండేటటువంటి వాళ్ళను పెట్టుకొని చదువు చెప్తాము. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఇంకా రాలేదు కాబట్టి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ వస్తే ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు, మళ్ళీ రెగ్యులర్ లెక్చర్స్ వస్తారు. అంతవరకు మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ ఫ్యాకల్టీని నియర్ బై మనం అన్నమయ్య డిస్టిక్లో ఉండేటటువంటి దాంట్లో నేను నోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి ఇక్కడ వర్క్లోడ్ పర్టికులర్స్ అన్నీ చూసి ఎక్కడైతే సర్ప్లస్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈ అకాడమిక్ ఇయర్ కొంతమందిని డిప్యుటేషన్ తెచ్చుకుందాం అనేటటువంటి ఒక ఐడియా ఉంది. నమస్కారం. యాక్చువల్గా ఈరోజు మనం అందరం కలిసింది ఏంటంటే ఈ యూజీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ సెకండ్ ఫేజ్ అనేటటువంటిది ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇంతకు మునుపు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా యూజీ అడ్మిషన్స్కు ఆన్లైన్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు. దీనికోసం అనేటటువంటిది ఈ విద్యార్థులు చాలామందికి తెలియక పాస్ అయిన వారికన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు స్టేట్లో చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా మీరు పేపర్లో చూసింటారు 2,32,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏమంటే చాలామందికి తెలియక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవన్నిటి కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయాలనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో చేసినారు. ఇది యాక్చువల్గా మనకు ఇప్పటి నుండి ఇది రిజిస్ట్రేషను 29వ తేదీ దాకా ఉంటుంది. 29 నుండి వెబ్ ఆప్షన్స్ వస్తుంది. నెక్స్ట్ మంత్ 3rd మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మనమే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆల్మోస్ట్ 99% మనము ఉద్యోగాలు వచ్చేట్టుగా మనం చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థులు కంపల్సరీగా మన కాలేజీకి వచ్చి మనం చెప్పింది వినాలి. ఏదో ఇక్కడ జాయిన్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం నుండి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఇది మనది గవర్నమెంట్ కాలేజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం పీజీ కోర్సును కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకు మునుపు అయితే ఈ కాలేజీలో చేరినటువంటి పీజీ విద్యార్థులకు గత 2-3 సంవత్సరాల నుండి ఫీజులు రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళే కట్టుకోవాలి. చాలా ఎక్కువ ఉండేది, 30,000-35,000 రూపాయలు ఫీజులు ఉండేటటువంటి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎలిజిబిలిటీ ఉండేటటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుండి. ఫీజు కట్టాల్సినటువంటి పని లేదు. అదేవిధంగా వసతి దీవెన అనేటటువంటిది 20,000 రూపాయలు రావడం జరుగుతుంది విద్యార్థులకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఈ సంవత్సరం మనము ఎంకాము ఎంఏ ఎకనామిక్స్ అనేటటువంటి అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనకు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. ఆర్డర్ భట్రాజుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అసెంబ్లీ కోఆర్డినేటర్ విప్ గడికొండ శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ ఆయనను శుక్రవారం కలిసి ఓ వినతి పత్రం సమర్పించిన మేరకు ఆయన స్పందించారు. భట్రాజు పొగడ్తలు అంటూ కులాన్ని కించపరిచే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా భట్రాజులందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని చంద్రకళ అభ్యర్థన మేరకు తాను సీఎం దృష్టికి తీసుకెళ్లి రజకులకు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన విధంగానే తమ ప్రభుత్వం భట్రాజు కులానికి కూడా వర్తించేలా ఓ జీవో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా తమకు రక్షణ కల్పించాలని యావత్ భట్రాజు జాతి తరఫున కోరుకుంటున్నామని ఆమె సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. చాలా కాలంగా కూడా తను ఎన్నోసార్లు రిఫరెన్స్ చేశారు. కులవృత్తిలో ఉన్నటువంటి మేము మాకున్నటువంటి విద్యను మేము ప్రసాదించాము 10 మందికి. మాకున్నటువంటి వృత్తికి దానికి ఎంతో ఉపాధ్యాయులు లాంటి గౌరవం మాకు దక్కారు. కానీ రాను రాజకీయాలలో ఇష్టానుసారం పొగడ్తలు వాళ్ళు చేసుకుంటూ ఆ పొగడ్తలను మాట్లాడుతూ భట్రాజులాగా పోతున్నారని కులాన్ని దూషించే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పరిణామం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అందరినీ గౌరవించిన ప్రభుత్వం. రజకులు చాకలి అనేటువంటి ఓటు వాడకూడదు, రజకులను గౌరవంగా పిలవాలి అని జీవో తెచ్చినటువంటి ప్రభుత్వం. మంగళీయులు మాట్లాడకూడదు, న్యాయ బ్రాహ్మణులు అనేటువంటి విలువ ఇవ్వాలా అని చెప్పి జీవో తెచ్చినటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా సోదరి అడిగిన విధంగా దాన్ని కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ రకమైనటువంటి జీవో తెచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి సోదరి తెలియజేయడం. మాకు సపోర్ట్ ఇచ్చినందుకు శ్రీకాంత్ రెడ్డి అన్నకు యావత్ భట్రాజు కులము ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాము. అదేవిధంగా మా కులాన్ని కులదూషణ జరగకుండా జీవో ఖచ్చితంగా జగనన్న హయాంలో ఖచ్చితంగా మాకు దొరుకుతుందని ఆశపడుతున్నాం. ఖచ్చితంగా మేము జగనన్న ప్రభుత్వంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మేము కూర్చుంటామని కూడా మేము మనస్ఫూర్తిగా అటు జగనన్న గారికి ఇటు శ్రీకాంత్ అన్నకు ఇద్దరికీ కూడా మేము నమస్కరిస్తూ మా అభినందన తెలుపుకుంటాం.
విధి నిర్వహణలో ప్రాణాలు సహితం లెక్క చేయకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడిన అమర పోలీసులకు నివాళులర్పించిన మంత్రి హరీష్ రావు. కొత్త పేరుతో జోరుగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాలతో భారీగా నష్టపోయిన రైతులు. గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. కలవరి మినిస్ట్రీస్లో మిగిసిన 50 రోజుల ఉపవాస దీక్షలు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు. తిరుపతి జిల్లా పుత్తూరు గాలి భానుప్రకాష్కి అడుగడుగున ఘన స్వాగతం. జగ్గంపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానిక ప్రెస్ క్లబ్లో బీసీ సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు. దళిత ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడం సరికాదు ఎంఆర్పీఎస్. మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్కే 143 ఏ ప్యూర్ లవ్ స్టోరీ చిత్రం. మదనపల్లి పట్టణంలో కంటి చూపు కాంటాక్ట్ ఆపరేషన్లు పునఃప్రారంభం. డాక్టర్ ప్రసాద్ రాజ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్. మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ ప్రవేశాలకై ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. బియ్యం హోంను సందర్శించిన ఎమ్మెల్యే సుధిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BTV టీవీ.